హాయ్! ఈరోజు మనం రియల్ ఎస్టేట్‌లో చాలా స్కీమ్స్ గానీ, చాలా మోసాలు గాని జరుగుతున్నాయి. మొన్న ఒక 3 డేస్ బ్యాక్ రెరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ అనేది 11 కంపెనీలకి రెరా లైసెన్స్ క్యాన్సిల్ చేయబడింది. దాదాపు కొన్ని వందల కోట్లు ప్రాజెక్ట్స్ హెల్డ్ అప్ అయిపోయాయి. జనరల్‌గా రెరా అనేది కేవలం రియల్ ఎస్టేట్ కోసం పెట్టారు. అటు ఏజెంట్స్ కానీ, ఇటు బయర్స్ కానీ, అటు సెల్లర్స్ కానీ, అటు డెవలపర్స్ కానీ. ఎందుకంటే ఈరోజు డబ్బులు క్విక్‌గా సంపాదించాలి అంటే కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫాలో చేస్తే రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ సెగ్మెంట్, బిగ్ పొటెన్షియల్. గవర్నమెంట్‌కి రెవెన్యూ కావాలన్నా రియల్ ఎస్టేట్ తరఫున చాలా సహాయపడతారు. సో, ఈ లైసెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేశారంటే జనరల్‌గా రెరాకి బిల్డర్‌కి 2 లైసెన్స్ ఉంటాయండి. ఒకటి కంపెనీ రెరా, రెండోది ప్రాజెక్ట్ రెరా. లైసెన్స్ ఇచ్చాక వ్యాలిడిటీ ఇస్తారు. ప్రాజెక్ట్ విస్తరణ బట్టి, సైజు బట్టి 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాలు వ్యాలిడిటీ పెడతారు. సో, వ్యాలిడిటీ పోయినా ఆ లైసెన్స్ వ్యాలిడ్ కాదు. లైసెన్స్ లేకపోయినా వ్యాలిడిటీ కాదు. ఎందుకంటే చాలామంది కొంతమంది మాత్రం కంపెనీ రెరాని ప్రాజెక్ట్ రెరా నంబర్ కింద చూపిస్తున్నారు. టీఎల్పీ వేరు, ఎల్పీ వేరు. చాలామంది ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి బయర్స్. అవగాహన ఉంటే మంచిది. సో, టీఎల్పీ అనేది ఇనీషియల్ సేల్ ఇస్తారు. ఎల్పీ అనేది ఫైనల్ సేల్ ఇస్తారు. సో, అన్ని ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్‌కి ఏం పర్మిషన్స్ ఉండవు. దాంట్లో ఎక్కువ మోసపోతారు. ఫార్మ్ ప్లాట్ ప్రాజెక్ట్స్ కూడా ఏం పెద్ద అప్రూవల్స్ ఉండవు. ఇప్పుడు మారుస్తున్నారు గవర్నమెంట్. ఫార్మ్ ప్లాట్ కూడా అంటే సిస్టమైజ్ చేసి, ప్రాసెస్ చేసి వారి ద్వారా కూడా రెగ్యులర్ బయర్స్‌కి అమ్మాలనుకుంటున్నారు. ఇప్పుడు ఏవైతే ఫార్మ్ ప్లాట్స్ ఉన్నాయో దే కెనాట్ డూ ది రెగ్యులర్ కన్స్ట్రక్షన్. 10, 15, 20% టెంపరరీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్ని నాలా కన్వర్షన్ చేయాలి. ఎక్కువ భాగంతో అగ్రికల్చర్ ల్యాండ్, ప్లాట్ లెస్ అమ్మితే ఫార్మ్ ప్లాట్స్. బట్ రెండిట్లో అగ్రికల్చర్ ఎన్నో భూమి వ్యవసాయానికి పనిచేస్తుంది. ఇక్కడ మన ఫార్మ్ ప్లాట్స్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫార్మ్ ప్లాట్ ఈజ్ డిఫరెంట్, రెసిడెన్షియల్ ప్లాట్ ఈజ్ డిఫరెంట్. అది మీరు చూసుకోవాలి. ఎందుకంటే రెసిడెన్షియల్ ప్లాట్లో R1, R2, R3, R4 జోన్స్ ఉంటాయి. సో, ఈ అగ్రికల్చర్ ల్యాండ్ని నాలా కన్వర్షన్ చేసుకొని మీరు కమర్షియల్ కానీ, రెసిడెన్షియల్ కానీ మార్చుకోవచ్చు. దానికి రుసుము ఉంటుంది. ఆ రుసుము గవర్నమెంట్ చెల్లిస్తే వాళ్ళన్నీ చెక్ చేసి ఇస్తారు. ప్లస్ ప్రజలకు నా సలహా ఏంటంటే ఈ 11 కంపెనీలు ఎందుకు మూసారంటే ఐదర్ డిలే అయింది, లేదా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు, లేదా ప్రాజెక్ట్ తీశారు, లేకపోతే పర్మిషన్స్ రాలేదు. సో, వీటిలో రేట్లు తక్కువ దొరుకుతాయని మనం ముందుకెళ్ళి కొనేస్తాం. కానీ కొన్న తర్వాత మనకి ఇబ్బంది. ఎందుకంటే రెరాని ఫాలో అయితే ఇబ్బంది ఉంటుంది. మీరు రెరా లేకుండా తీసుకుంటే పొద్దున కేసు కూడా వేయలేరు. సపోజ్ మీకు రెరా, డిటిసిపి, హెచ్ఎండి ఉన్నాయనుకోండి, మీకు ఎవరైనా బిల్డర్ చేతులు ఎత్తేస్తే యూ కెన్ ఫైల్ ఎ కేస్ టు రెరా అగైన్స్ట్ ద బిల్డర్. రెరా ఒకళ్ళ డెసిషన్తో మీరు సంతృప్తి కాకపోతే మీరు యూ కెన్ గో టు రెరా అప్లియేట్ అథారిటీ. అట్లనే గ్రీవియన్స్ అండ్ గైడెన్స్ సెల్ కూడా ఇప్పుడు పెట్టారు రెరాలో. దానివల్ల చాలా మీకు ఈ లూప్ హోల్స్, లోటుపాట్లు తగ్గిపోయే అవకాశం ఉంది. దుబాయ్లో కనుక మీరు చూసుకుంటే రియల్ ఎస్టేట్ బిల్డర్ కమిట్మెంట్, గవర్నమెంట్ కమిట్మెంట్ ఇస్తుంది. మనం డబ్బులు కట్టిన 40% కడితే రిజిస్ట్రేషన్ చేస్తారు. మిగతా ఫేజ్ వైజ్ కట్టుకోవచ్చు. అండ్ మధ్యలో ట్రేడింగ్ చేసే వాళ్ళు అమ్ముకోవచ్చు. సో, ఇది చాలా మంచిది. బట్ ఇండియాలో అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ ఈజ్ నాట్ టేకింగ్ దట్ అండర్ గైడ్ అంటే నమ్మకాన్ని కలిగించట్లేదు. దుబాయ్లో కనుక ఏదైనా బిల్డర్ మీకు మోసం చేస్తే గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్ అండ్ గవర్నమెంట్ విల్ సపోర్ట్ ది బయ్యర్. నువ్వు దుబాయ్ ఉన్నా బయట ఎక్కడ కొనుక్కున్నా బయ్యర్ ప్రొటెక్షన్ బాగుంది. అట్లనే కొన్నిసార్లు ఏజెంట్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. ఏజెంట్స్ కూడా రెరా లైసెన్స్ ఉండాలి. సో, లైసెన్స్డ్ బ్రోకర్ అంటాం మన అమెరికాలో. ఇప్పుడు ఇక్కడ మనకి రెరా ఏజెంట్. ఇక్కడ బయ్యర్ ఏమంటుందంటే నీకు రెరా లైసెన్స్ ఉంటేనే ఏజెంట్తో పనిచేయడం బెటర్. ఎందుకంటే వాళ్ళకు ఒక ఊబర్లో చూసాం ట్యాక్సీ డ్రైవర్ మనకి ఇంతకుముందు ఫ్రాడ్స్ ఎక్కువ చేశారు. కిడ్నాప్ చేయడం, డబ్బులు ఇప్పుడు అది ఉండదు. ఊబర్లో రిజిస్టర్ కాబట్టి వాడి హిస్టరీ మొత్తం ఉంటుంది. సో, అట్లనే రియల్ ఎస్టేట్లో కూడా అలాంటి ఏజెంట్స్ తయారవుతున్నారు. ఇంకా ముందుకి ఎంతో తయారవ్వాల్సి ఉంది. అది మనం సిస్టమ్ ఇప్పుడే అంతకుముందు సెటిల్మెంట్, కబ్జాలు అన్నీ పోయి ఇప్పుడు ఒక రియల్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్గా ఏజెంట్గా
నోటిఫై చేస్తున్నారు. వాళ్ళ ద్వారా కొనుక్కుంటే మనకు కొద్దిగా సేఫ్టీ, 100% సేఫ్ అని చెప్పి, బట్ సేఫ్టీ అనేది ఉంటుంది. లేకపోతే బయర్ మోసం చేసిన, బిల్డర్ మోసం చేసిన, రేర్ ఏజెంట్ కెన్ ఫైల్ ఏ కేస్ అగైనెస్ట్ బయర్ ఆర్ సెల్లర్ ఆర్ బిల్డర్. సో ఓవరాల్గా క్యాన్సిల్ ఏంటంటే ఎఫ్డిఎల్ జోన్ కానీ, బఫర్ జోన్ కానీ, డెలివరీ చేయకపోవడం కానీ, స్పెసిఫికేషన్ మీట్ అవ్వకపోవడం కానీ, పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. రేరా కెన్ ఫైల్ ఏ కేస్ అగైనెస్ట్ ద బిల్డర్. 10% పెనాల్టీ దగ్గర వచ్చి లేదా జైల్లో పెట్టే అధికారం కూడా వాళ్ళకు ఉంటుంది. సో బయ్యర్స్ని ఇచ్చే సలహా ఏంటంటే, ఎవరైనా రియల్ ఎస్టేట్ అడ్వైజర్ని అపాయింట్ చేసుకొని వాళ్ళ ద్వారా వెళ్ళి లీగల్ ఒపీనియన్, ఈసీ, మ్యూటేషన్, నాలా కన్వర్షన్, సర్వే నెంబర్స్, వాల్యుయేషన్, స్ట్రక్చరల్ ఇవన్నీ కూడా చూసుకొని మీరు కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే ఒక్కసారి కొనుక్కున్న తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్న లాభం లేదు. సో మీరు యాజ్ ఏ ఇన్వెస్టర్ లైఫ్ టైంలో ఒకసారి 2 సార్లు కొనుక్కుంటారు కాబట్టి ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసుకొని మొత్తం డిపెండెన్సీ బిల్డర్ ఏజెంట్ మీద కాకుండా మీరు కూడా కొద్ది టైం స్పెండ్ చేసి అసలు చెప్పిన రేటు కరెక్టా కదా, బిల్డర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటివన్నీ కనుక్కుంటే కనుక మీ పర్చేజ్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్ అయ్యాక మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో దీని మీద మనం రియల్ ట్రాన్సాక్షన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్, ట్రైనింగ్ సెల్ వేరే వేరే ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే 1 అవర్ మీతో టైం స్పెండ్ చేసి ఈ డీటెయిల్గా అనాలిసిస్ ఇక్కడ పెట్టాలా పెట్టక్కర్లేదా అనేది మీకు క్లారిటీగా ఏ ప్లేస్లో పెట్టాలి, ఎంత ప్రైస్లో పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, సిటీ దగ్గర పెట్టాలా, దూరం పెట్టాలా, ఫ్లాట్ కొనాలా, ప్లాట్ కొనాలా, ఇవన్నిటి కూడా మన దగ్గర సొల్యూషన్ ఉందండి. ఓన్లీ దయచేసి మీరు కొద్దిగా టైం స్పెండ్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే కేస్ టు కేస్ వేరుంటుంది. ట్రేడింగ్ అయితే వేరుంటుంది, ఉండడానికి అయితే వేరే ఉంటుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కోసం, రెంటల్ ఇన్కమ్ కోసం వేరే ఉంటుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వేరే ఉంటుంది. సో ఎవరైనా ఫస్ట్ టైం సెకండ్ టైం కొనుక్కునేటైతే డెఫినెట్గా నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ ట్రాక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. దాదాపు 30 సంవత్సరాల నుండి సర్వీస్ ఇస్తున్నాను. నా నంబర్ ఏంచి 9949579170, 9949579170. సో దీనికి సంప్రదించండి. మీకున్న ఇటువంటి డౌట్ అయినా రియల్ ఎస్టేట్లో, రెసిడెన్షియల్, కమర్షియల్, జాయింట్ వెంచర్స్, అగ్రికల్చర్ ల్యాండ్, ఫామ్ ప్లాట్ అన్నిటి కూడా మన ఎక్స్పీరియన్స్ మీతో పబ్లిక్తో షేర్ చేస్తాం. అయినా రియల్ ఎస్టేట్కి అలైడ్ సర్వీసెస్, బ్యాంక్ లోన్ కావాలన్నా, లీగల్ ఒపీనియన్ కావాలన్నా, వాల్యుయేషన్ కావాలన్నా, దేనికైనా మన దగ్గర సర్వీస్ ప్యానెల్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి అటాచ్ చేస్తాం. మీరు వాళ్ళతో మాట్లాడుకొని మీరు చేసుకోవచ్చు. ఎనీ డౌట్స్ ప్లీజ్ కాల్ మీ బ్యాక్. థ్యాంక్ యూ.